అంటే డీజీపీ గారు కావచ్చు, సిఎస్ గారు కావచ్చు. అంతే తప్ప ఎవ్వడు కూడా తప్పు చేసిన వాడు చట్టం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం అనేది ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయాలన్నింటినీ కూడా దెందులూరు నియోజకవర్గంలో కావచ్చు, గన్నవరం కావచ్చు, గుడివాడ కావచ్చు, లేదంటే బందర్ కావచ్చు, చాలామంది ఫీల్ అవుతున్నారు. పేరు నారినేంటి ఆ విధంగా వదిలిపెట్టారు, అంత కుంభకోణం చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. చాలామంది జన సైనికులు, తెలుగుదేశం వారు కూడా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు చేసినటువంటి ద్రోహాలు, వీళ్ళు చేసినటువంటి దోపిడీలు కాకినాడ దగ్గర నుండి ఒక్కొక్కరితో చరిత్ర ఉంది. మనిషిని చంపి మీరు డోర్ డెలివరీ ఇస్తేనే దిక్కు దివాణం లేదు. ఇది ఈ ప్రభుత్వం అన్నా మీరు మాట్లాడేది? ఈ గవర్నమెంట్నా మీరు ఏదైతే చూపేదని అడుగుతున్నాం. మీ తప్పు లేకుండా ఈనాటికి నా నియోజకవర్గంలో ఒక్క కేసు అంటే ఒక్క కేసు అక్రమంగా పెట్టల, ఒక్కడిని జైలుకి పంపలా వైఎస్ఆర్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ. అది కారణం ఈ కూటమి యొక్క క్రమశిక్షణ, ఈ కూటమి యొక్క నిర్ణయం. ఈ రోజున అబ్బాయి చౌదరి మీద కేసు ఎందుకు కట్టాల్సి వచ్చింది? నువ్వు నీ మనుషులు పేటరేగిపోయారు. నాతో గొడవపడి నన్ను ఒక నేరస్తుడిగా, ఒక క్రిమినల్గా చిత్రీకరించడం కోసం మీరు ఒక స్కెచ్ చేశారు. ఆ స్కెచ్లో మీరే పడ్డారు. నన్ను ఇరికిద్దామని చూశారు, మీరు ఇరుక్కున్నారు. మీరు 25 మందితో వచ్చారు, నేను 3గురితో వచ్చా. నా గన్మెన్, నా డ్రైవర్, నా 2 డ్రైవర్లు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చేవాడు, ఒక ఫోటోలు తీసేవాడు. ఇంత మట్టుకే నా 2 కారులో ఉంది. మిగిలిన వాళ్ళందరూ ఫంక్షన్ల వల్ల ఎటువంటి స్కాటెడ్కి విడిపోయాం. నువ్వు వచ్చింది 25 మందితో వచ్చావు. 25 మందితో వచ్చావు గొడవ పెట్టుకోవడానికి. కావాలని వచ్చావు, ఉద్దేశపూర్వకంగా వచ్చావు. నువ్వు కొల్లేరు తాలూకా ఉన్నటువంటి 6 కోట్లు ఎగ్గకొట్టడంలో ఇది ఒక ప్లాన్. అది ఆ స్కెచ్లోనే నువ్వు ప్రయాణం చేసావు కాబట్టి ఈరోజు నీ మీద కేసు కట్టాల్సి వచ్చింది. అంతే తప్ప నువ్వేంటి, నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యేవి. ఎవడు నువ్వు వెళ్తే నీ కారు అక్కడ ఉంటే ఎవడు వెళ్తాకి లేదా? పెళ్ళిళ్ళకి ఎవడు పెళ్ళిళ్ళకి వస్తాకి లేదా? వచ్చావు, దిగావు, నీ కారు ఎక్కడ ఉండాలి? పార్కింగ్లో ఉండాలి. ఎవడొస్తే నువ్వు ముందొస్తే నీ కారు వస్తుంది, నేను ముందొస్తే నా కారు వస్తుంది. నేను వస్తున్నాను నా డ్రైవర్ పెడితే కావాలని ఆ విజువల్స్ చూపిస్తా, మీకు ఇస్తా. మీ మీడియా వాళ్ళందరి దగ్గర లేవు. నా కారుకి కెమెరా ఉంది. నా కారు పెట్టిన తర్వాత వాళ్ళ డ్రైవర్ ఏ విధంగా తీసుకొచ్చి కారు పెట్టాడు. ఎవడైతే కళ్యాణ మండపంలో ఉన్నటువంటి సెక్యూరిటీ వాడు 3 సార్లు చెప్పాడు, వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళ కార్లు వచ్చినాయి, కొద్దిగా పక్క పెట్టని. వస్తే రానిమని చెప్పి అంటే, వస్తే రానిమంటే అది గౌరవం అదా ఇచ్చేది? చదువుకున్నటువంటి సంస్కారం అదా? బూతులు తిట్టావు అనకపోతే గొప్ప పని చేసావు అబ్బాయా, నువ్వు కాబట్టి పెట్టావు అబ్బాయా కార్లు అడ్డాం, శబాష్ నువ్వు వెళ్ళాకే వెళ్తావు అబ్బాయా అని అనమంటావా? ఏంటి మీ ఉద్దేశం? రాంబాబు సమాధానం చెప్పు. రమ్మంటావా? నీ దగ్గరికి, నీ ఇంటికి రమ్మంటావా? నీ ఆఫీసుకి రమ్మంటావా? వచ్చి చెప్తా. నా తప్పంటే చెప్పు. అంతే తప్ప నీకు నోరుంది కదా అని ఆంబోతులాగా అరవమాక, రంకిలేయమాక. నువ్వు ఆంబోతు అని తెలుసు, రంకిలేస్తావని తెలుసు. నీ రంకిలన్నీ మొన్న ప్రజాక్షేత్రంలో నీ కూరలు తీశారు, నీ పేకలు తీశారు. పేకలంటే పొడిచే కొమ్ములు ఉంటాయి, ఆంబోతు కొమ్ములు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎరగదీశారు. ఇంకెందుకు రంకిలు వేస్తున్నావు? ఎవడి మీద వేస్తావు రంకిలు? నువ్వు వేసావు, నీ జగన్ వేశాడు. వైనాట్ 175 అన్నాడు. ఏమైంది? మీ రంకిలన్నీ ఏమైపోయినాయి? ప్రజలు ఏం చేయాలో మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టాలో అక్కడ పెట్టారు. అంటే ఆ వాతలు చూపించుకుంటానికి కూడా లేనటువంటి రహస్య ప్రదేశంలో పెట్టారు. ఆ వాతలు నాకు ఇక్కడ పెట్టారని చెప్పుకోవడానికి కూడా లేదు, అలాంటి వాతలు పెట్టారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఏంటి? ఇంకెందుకు మాట్లాడుతున్నారు? మీకు సిగ్గు అనిపించట్లేదా? అడంటాడు అబ్బయ్య, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు దెందులూరులో అంటాడు. 4000 పెన్షన్ నీ అబ్బ సొత్తమ్మా? ఆ ఇచ్చింది నీ అబ్బ సొత్తా లేకపోతే నీ జగన్ అబ్బ సొత్తా? అది సంక్షేమం అనరా? దాని సంక్షేమం లెక్కలోకి రాదా అది? ఈ రోజున ఒక్క రోడ్డు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో